ఏపీ వ్యాప్తంగా మెడికల్ ఏజెన్సీలు మందుల షాపుల్లో విజిలెన్స్ సోదాలు నిర్వహిస్తోంది. ఇక శ్రీకాకుళం దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అక్కడ తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయి? రమేష్, సుమిత్ర, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపైన మెడికల్ ఏజెన్సీలపైన దాడులు నిర్వహించడానికి డీజీపీ ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడను ప్రారంభించారు. ఇదే నేపథ్యంలో ఉదయం నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అటు పలాస, టెక్కలి, నరసరపేట, అదేవిధంగా హిరమండలం, పాతపట్నం, శ్రీకాకుళం మొత్తం 5 చోట్ల 6 చోట్ల మొత్తం టీములుగా విడిపోయినటువంటి బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే మత్తుకు సంబంధించి మత్తు మాత్రలు కానీ లేకపోతే మత్తు ఇంజెక్షన్లు కానీ ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ లేకుండా, అదేవిధంగా ఎలాంటి డాక్టర్ సిఫార్సు లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారో ఆయా ఆ మెడికల్ షాపులు మెడికల్ ఏజెన్సీలను టార్గెట్ చేసి ఈరోజు మొత్తం తనిఖీలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ ఏవైతే తనిఖీలు నిర్వహిస్తున్నారో దీనిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, దాంతోపాటుగా ఏదైతే మెడికల్ అండ్ డ్రగ్స్ సంబంధించినటువంటి అధికారులు, పోలీసు 3 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే గంజాయి పైన పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపారో ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా గంజాయి దొరికేటటువంటి పరిస్థితి లేదు. అక్కడక్కడ లభ్యమవుతున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో గతంలో అంతా ఈజీగా దాన్ని క్యాచ్ చేసుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో యువత ఎక్కువ మంది ఈ మత్తు ఇంజెక్షన్లు కానీ మత్తు మాత్రలకు సంబంధించి వాటిపైన ఆధారపడుతున్నారు, వాటి వైపు మొగ్గుతున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు తిరుగుతున్నాయి. మొత్తం మెడికల్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాపులు, అదేవిధంగా మెడికల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అమ్మేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన గోడౌన్స్ పైన, ఏజెన్సీల పైన ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వారు అమ్మకాలకు సంబంధించి, క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి రిసిప్ట్లు, అదేవిధంగా వాళ్ళు ఎంతమందికి అమ్ముతున్నారు మత్తుకు సంబంధించిన అనేటటువంటి దానిపైన కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఉదయం 12 గంటల వరకు పూర్తి స్థాయిలో టీమ్స్ శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో తిరిగాయి. ఆ తర్వాత జిల్లాలో ఉండేటటువంటి మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా ఈగల్ టీంలు వెళ్ళాయి. ముఖ్యంగా ఏవైతే ఆ డ్రగ్స్ సంబంధించినటువంటి మత్తు ఇంజెక్షన్స్ కానీ మత్తు మాత్రలు కానీ లేకపోతే ఇంకేమైనా ఆ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఏవైతే అమ్ముతున్నారో వారికి సంబంధించి వారిపైన కేసులు బుక్ చేయడానికి కూడా జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తం కూడా మెడికల్ ఏజెన్సీలు ఎక్కడైతే ఉన్నాయో, మెడికల్ షాపులు ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన ముఖ్యంగా కేంద్రీకృతమై ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటికే చాలా వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువ మంది మత్తుకు బానిస అవుతున్నారు. ఇదే నేపథ్యంలో గంజాయి పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాబట్టి ఆ ఇంజెక్షన్లు మాత్రల వైపు వెళ్తున్నారు, మత్తు మాత్రల వైపు అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని మెడికల్ షాప్స్ పైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా గంజాయికి సంబంధించి నిన్న 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు దాదాపుగా 7,000 కిలోల గంజాయిని ఇక్కడ దగ్ధం చేశారు. అంటే పెద్ద ఎత్తున యువత దాని వైపు మొగ్గు చూపుతుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ యువత ఏదైతే గంజాయి పైన స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి, పోలీసులు నిఘా ఉంది కాబట్టి మత్తు టాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్ల వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి హెచ్చరికలు డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చాయి. దీనిలో భాగంగానే వారు ప్రస్తుతం మెడికల్ షాపులను టార్గెట్ చేసి మెడికల్ షాపులు ఉండేటటువంటి ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఏవైతే ఈ మత్తును కలిగించేటటువంటి ఇంజెక్షన్లు కానీ మాత్రలు కానీ ఉన్నాయో అవి ఎవరికి అమ్ముతున్నారు, ఎలాంటి ఏజ్ గ్రూపు వ్యక్తులు తీసుకుంటున్నారు అనేటటువంటి దానిపైన వారు ఇచ్చేటటువంటి ప్రతి బిల్లును కూడా పరిశీలిస్తున్నారు. చాలా వరకు మెడికల్ షాపుల్లో విక్రయాలకు సంబంధించినటువంటి బిల్స్, పూర్తి స్థాయిలో బిల్స్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ముఖ్యంగా యువత ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ఆ యువతను టార్గెట్ చేసుకుని మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలు కోట్లు దండుకుంటున్నాయి అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిని కట్టడి చేస్తే ప్రస్తుతం యువత ఏదైతే పక్కదారి పడుతుందో దాన్ని నిర్మూలించవచ్చు అనేటటువంటి ఒక భావంలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా మెడికల్ షాపులపైన, మెడికల్ ఏజెన్సీలపైన ఈగల్ టీమ్స్, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి 3 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్.